నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. క్రానిక్ డిసీజెస్లో మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది షుగర్ వ్యాధి. షుగర్ వ్యాధి చాలా మందిని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పాలి. చాలామంది షుగర్ వ్యాధితో సతమతమవుతున్నారు. ఈవెన్ ఇండియా కూడా షుగర్కు క్యాపిటల్గా కూడా మారుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే షుగర్ వ్యాధికి సంబంధించి ఆయుర్వేదంలో ఇటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. అసలు షుగర్ వ్యాధి మనకు రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశాలని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుశీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఇప్పుడు షుగర్ వ్యాధి అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతుందని చెప్పాలి. ఈవెన్ యంగ్స్టర్స్ అసలు 30-40 ఆ ఏజ్ గ్రూప్కి వచ్చేసరికి మనకి షుగర్ వచ్చిందా అనే డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. సో ఇటువంటి వారికి మీరు ఎటువంటి సలహాలు అనేవి ఇస్తారు? అసలు షుగర్ వ్యాధి రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ప్రస్తుతం మనం షుగర్ గురించి చెప్పుకున్నట్టయితే షుగర్కి రావడానికి గల ముఖ్య కారణాలు ముందు ఆహారంలో మార్పులు. అధికంగా కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ తీసుకోవటం ద్వారా, అధికంగా జంక్ ఫుడ్స్, మనకి ఇప్పుడు ఎక్కువ రెడీమేడ్ ఫుడ్స్ అవైలబుల్గా ఉంటున్నాయి. పిజ్జాస్ అని, నూడిల్స్ అని, బర్గర్స్ అని, వీటన్నిటిలోని పోషకాలు తక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు పికిల్స్ లాంటివి ఎక్కువ తీసుకోవటం, సాల్టీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, నెక్స్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా కానీ ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఇప్పుడు ఈవెన్ జ్యూసెస్ అవ్వచ్చు, రెడీమేడ్ జ్యూసే కదా అని చెప్పి మనం తీసుకుంటాం. దాంట్లో ఉండే ప్రిజర్వేటివ్స్ వల్ల కూడా మనకి బాడీలో ఇది షుగర్ లెవెల్స్ అనేది రైజ్ అవుతూ ఉంటాయి. సో అసలు ఇది రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన బాడీలో ప్యాంక్రియాస్ గ్రంథి ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్ గ్రంథిలో మనకి నార్మల్గా ఇన్సులిన్ అనేది అది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఆ ఇన్సులిన్ ఉత్పత్తి చేసి అది కణాలకి నార్మల్గా షుగర్ సప్లై చేస్తూ ఉంటుంది. కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఎవరికైతే షుగర్ ఎఫెక్ట్ అయిందో వాళ్ళకి నార్మల్గా ఇన్సులిన్ అనేది ఈ ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్పత్తి చేయటం అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాని పనితీరు తగ్గిపోతూ ఉంటుంది ప్యాంక్రియాస్ గ్రంథి ఎఫెక్ట్ అవ్వటం వల్ల. సో ఇది కొంతమందికి డైట్, మనం ఇందాక చెప్పుకున్న ఈ ఆహార కారణాల వల్ల అయితే, కొంతమందికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా షుగర్ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం ఏది అంటే మనం ఖచ్చితంగా చెప్పలేమండి. అది ఇంకా మనకి స్టడీస్ అవుతూనే ఉన్నాయి, గత ఎన్నో ఏళ్ళగా అవుతూ ఉన్నాయి, ఇంకా ప్రెసెంట్ కూడా అవుతూ ఉన్నాయి. సో మనం దాన్ని రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే ఎవరైతే మనకి పేరెంట్స్కి ఉన్నాయి అని అనుకుంటే వాళ్ళకి ఈవెన్ 20s నుంచి వాళ్ళు అలర్ట్గా ఉండండి. అంటే మేమేంటి యంగ్స్టర్స్ అని అనుకోవద్దు. ఇప్పటి నుంచి కరెక్ట్గా ప్రికాషన్స్ అన్ని తీసుకోండి. బయట ఫుడ్స్ వదిలేసేయండి. మంచి హెల్తీ ఫుడ్స్కి ప్రయారిటీ ఇవ్వండి. వీలైనంత వరకు హోమ్ మేడ్ ఫుడ్స్కే ప్రయారిటీ ఇవ్వండి. బయట ఫుడ్స్ ఎలా ఉంటాయా, ఎలాంటి ప్రిపరేషన్స్ అనేది మనం చెప్పలేం. సో ఎక్కువగా మీ డైట్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎక్కువ ఫ్రెష్ మేడ్ వెజిటేబుల్ సూప్స్ కానీ, జ్యూసెస్ కానీ, నెక్స్ట్ మనకి కాయగూరలతో చేసిన సూప్ లాంటివి ఇవన్నీ మనం తీసుకోవటం ద్వారా బాడీకి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మన సిస్టమ్ మెటబాలిజం బాగా యాక్టివేట్ అవ్వటం ద్వారా మనం ఇలాంటి జబ్బుల్ని మనం న్యాచురల్ గా ప్రివెంట్ చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత బాధపడే కన్నా ముందుగా ఎర్లీగా కూడా మనం ఖచ్చితంగా దీన్ని మనం తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే ఎక్సర్సైజ్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బిజీ షెడ్యూల్స్, అది జాబ్ అవ్వచ్చు, లేదంటే స్టడీస్ అవ్వచ్చు, ఈవెన్ యంగ్స్టర్స్ కూడా చాలా మంది ఎక్సర్సైజ్ అనేది ఫాలో అవ్వట్లేదు. సో మీ డైలీ షెడ్యూల్లో కంపల్సరీగా ఎక్సర్సైజ్కి ఒక ఇంపార్టెంట్ టైమింగ్స్ అనేది పెట్టుకోండి. దానివల్ల మీరు కంపల్సరీగా మీకు ముందు బాధపడకుండా, వచ్చిన తర్వాత మనం ఎలాగా వాకింగ్లు ఇవన్నీ అని కంపల్సరీగా చెప్తాం, బట్ రాకుండా కూడా ఇట్స్ హెల్తీ థింగ్. మనం ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనం ఈ డయాబెటీస్ని మనకి రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే స్ట్రెస్, ఈ వస్తుందా అన్న ఆలోచనతో కూడా కొంతమంది షుగర్ బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి స్ట్రెస్ లెవెల్స్, మీకు స్ట్రెస్ ఉంటే ఆల్టర్నేటివ్గా ఇంకేదన్నా మీరు న్యాచురల్గా మీరు రిలీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొన్ని రకాలు మనకి ఆయుర్వేదంలో శిరోధార లాంటి ప్రక్రియలు ఉంటాయి, లేదంటే ప్రాణాయామం ఎక్సర్సైజ్ చేసుకోవటం కానీ, కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్, పంపింగ్ పెరగటం ద్వారా కూడా మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. సో స్ట్రెస్ అనేది తగ్గుతుంది, మనకి అన్నెసరీ థింగ్స్ బాడీలో నుంచి రిమూవ్ అవుతూ ఉంటాయి. వీటన్నిటి వల్ల కూడా మనకి నార్మల్గా మన సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. మనకి ఈవెన్ నార్మల్గా మనం ఎప్పుడన్నా ఫుడ్ తీసుకోపోయినా మన లివర్ అనేది గ్లూకోజ్ అనేది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. మనకి ఆ గ్లైకోజన్ అనేది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి సెల్స్కి షుగర్ అనేది సప్లై చేస్తుంది. కాబట్టి మనకి మన సిస్టమ్ యాక్టివేట్ అవ్వాలి. లోపల మన బాడీలో మిషన్ లాంటిది ఉంటుంది. ఆ మిషన్ని మనం యాక్టివేట్ చేసుకుంటూ వెళ్తే మనం ఈ షుగర్ బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం షుగర్ని ఏ రేంజ్లో ఉంటే హై షుగర్ అని తీసుకోవచ్చు అంటే, కొంతమందికి ఫాస్టింగ్
104, 105 ఉన్నది కూడా షుగర్ మాకు బాగా ఎక్కువ షుగర్ వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు. వాళ్ళు మెడిసిన్స్ కి స్టార్ట్ చేసేయటానికి ప్రిపేర్ అయిపోతారు. సో లేదంటే ఫాస్టింగ్ మనకి ఈవెన్ 120 దాటినా కానీ మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో అలాగే పోస్ట్ ప్రాండియల్ కూడా మీకు అంటే తిన్న తర్వాత 2 గంటల తర్వాత కూడా 180 ఉన్నా కంగారు పడద్దు. నేను చెప్పేది జాగ్రత్తలు పడండి, కంగారు పడద్దు, మెడిసిన్స్ వరకు వెళ్ళొద్దు. కొంత మనకి ఈ డైట్ ద్వారా ఈ ఎక్సర్సైజెస్, ఈ ఫ్రూట్ జ్యూసెస్ అంటే మీరు అందులోని యాడెడ్ ఫ్లేవర్స్ ఏది వద్దు. న్యాచురల్ జ్యూసెస్, క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, ఇలాంటి నార్మల్గా వెజిటేబుల్ జ్యూసెస్ ఇలాంటివి మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీగా మీరు చేస్తూ ఉండండి. ఒకవేళ కాన్బట్ అనుకుంటే అప్పుడు ఈ ఏం చేసినా కానీ ఇన్సులిన్ అనేది మన బాడీ తీసుకోలేని పక్షంలో అప్పుడు కొన్ని రకాల మెడికేషన్స్కి వెళ్తూ ఉండాలి. ఇప్పుడు మనకి కొన్ని రకాల న్యాచురల్గా మనం ఫాలో అయ్యే ప్రికాషన్స్ ద్వారా కూడా మనం షుగర్ని కంట్రోల్కి తీసుకురావచ్చు. సో ఇప్పుడు అది ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఆయుర్వేదంలో కొంతమందికి 400+ షుగర్ కూడా ఉంటుందండి. ఈవెన్ వాళ్ళు నార్మల్గా తిరుగుతున్నా వాళ్ళకి ముందు అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. అంత హై షుగర్కి ఈ మెడిసిన్స్ పనిచేస్తుందా అంటే పని చేయకపోవడం కాదండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. అమ్మో ఇన్సులిన్ ఇంత తీసుకుంటున్నాం, ఈ మెడిసిన్స్ ఏం పనిచేస్తుంది అన్నది అలాంటి నిరుత్సాహం వద్దు. ముందు మొదలు పెట్టండి. ముందు మొదలుపెట్టి వాడుతూ ఉంటే ఫస్ట్ 400 ఉండొచ్చు, డే బై డే అది డిక్లైన్ అవుతూ ఉంటుంది. అది 350కి వస్తుంది, 300కి వస్తుంది. మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, అది ఆటోమేటిక్గా ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ లాంగ్ స్టాండింగ్ ఇంత డయాబెటీస్ మీకు నార్మల్ అయిపోవచ్చు, బట్ తర్వాత దీనివల్ల మీకు హార్ట్ స్ట్రోక్ ఏర్పడటం, ఇంకా హై బీపీ ఏర్పడటం, బ్రెయిన్కి ఎఫెక్ట్ ఇవ్వటం, నరాలు చచ్చుబడిపోతూ ఉంటాయి. మెయిన్ అందరికన్నా ఎక్కువ చాలా మంది సఫర్ అయ్యేది ఏంటంటే నరాల సమస్యతో. ఎక్కువ తిమ్మిర్లు, మంటలు ఇలాంటి చాలా మందికి షుగర్ ఉన్న వాళ్ళకి చూస్తూ ఉంటాం. అలాగే అరికాళ్ళలో పుళ్ళు పడుతూ ఉంటాయి, పాదాలు నమ్నెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళకి స్పర్శ కూడా తెలియనట్టు అయిపోతూ ఉంటుంది. బ్లడ్ వెజల్స్ తాలూకా ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో షుగర్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. సో దాన్ని అంతవరకు తెచ్చుకోకుండా, కాంప్లికేషన్స్ వరకు వెళ్లకుండా మనకి దాన్ని మన ప్రయత్నం ఇంట్లోనే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలి. చేసిన తర్వాత మీకు కంట్రోల్ అవనప్పుడు మాత్రం ఫిజిషియన్ అడ్వైజ్లో కొన్ని రకాల ఆయుర్వేద మెడిసిన్స్, పంచకర్మ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా మనం దీన్ని తగ్గించుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇంట్లో అందుబాటులో ఉండే ఔషధాలతోనే మనం ఎలాగా మన షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చో ఇప్పుడు మీకు వివరంగా చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ షుగర్ని న్యాచురల్గా మనం ఇంట్లో ఎలా తగ్గించుకోవచ్చో చూసుకునే రెమెడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీకు ఫస్ట్ వివరంగా చెప్తాను. ఇది వేపాకులు. మనకి ఎక్కడ పడితే అక్కడ వేపాకులు చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. మనకి ఈ ప్రిపరేషన్కి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకులు ఒక 10 ఆకుల దాకా అవసరం పడుతుంది. నెక్స్ట్ తిప్పతీగ కూడా మనకి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. మనకి ఇది కూడా ఒక 10 ఆకుల దాకా అవసరం పడుతుంది. 10 ఆకులు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేలవేము అన్నది ఇది మనకి కాలమేఘ అంటాము. ఇది మనకి సిటీస్లో కొంచెం కష్టమైన, విలేజెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి దీని పవర్ గురించి అందరికీ తెలుసు. ఇది అంత ఉపయోగకరమైన మొక్క, షుగర్లో ప్రత్యేకంగాను. ఇది మనం ఒక టీ స్పూన్ దాకా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ త్రిఫలాలు. ఉసిరికాయ షుగర్ని కంట్రోల్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది గ్లూకోజ్ లెవెల్స్ని బాగా నియంత్రిస్తూ, గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ని చేస్తూ, మన బాడీలో ఉన్న ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడం ద్వారా షుగర్ని చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే విభీతికి కూడా మనకి అద్భుతమైన ఔషధం. ఇది గట్ని మనకి శుభ్రం చేసుకుంటూ, మనకి ప్యాంక్రియాస్ మీద దీని ఎఫెక్ట్ అనేది చూపిస్తూ, లివర్ని బూస్టప్ చేస్తూ మనకి చాలా బాగా షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే హరితికి కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది షుగర్లో. ఈ 3 కలిపి మనకి తయారు చేసుకున్న పౌడర్ త్రిఫలా చూర్ణం మన దగ్గర రెడీగా ఉంది. మీకు మార్కెట్లో కూడా త్రిఫలా చూర్ణం అనేది చాలా ఈజీగా అందుబాటులో ఉంటుంది మనకి. అలాగే పసుపు అనేది మనం ఇప్పుడు ఒక టీ స్పూన్ తీసుకుంటాం. మనకి ఈ ప్రిపరేషన్లో ఈ పసుపు అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. సో ఇది ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అన్నది మీకు ఒకసారి వివరంగా చెప్తాను. సో ఇప్పుడు మనం ఒక బౌల్లోకి 100 ml ఆఫ్ వాటర్ తీసుకుందాం. మనం రెడీ చేసుకుని ఉంచుకున్నాం. ఇందులోకి మనకి వేపాకులు 10 ఆకులు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకులు ఒక 10 ఆకుల దాకా ఇందులో వేసుకోండి. ఈ వేపాకులతో పాటు మనకి తిప్పతీగ
తిప్పతీగ కూడా మనకి ఈ తిప్పతీగ ప్లాంట్కి మొత్తం అన్ని ఔషధ గుణాలేనండి. మనకి కాండానికి ఏంటి, లీవ్స్కి ఏంటి, మొత్తం సర్వరోగ నివారణ కింద చెప్పుకోవచ్చు. మనకి ఎన్నో రకాల యూస్ఫుల్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఈ తిప్పతీగ మొక్కలో ఉంటుంది. మనకి ఓన్లీ తిప్పతీగ తీసుకున్నా కానీ మనకి షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్కి అవుతుంది. ఓకే. నెక్స్ట్ నేలవేము చూడము. ఈ నేలవేము ప్యాంక్రియస్ మీద చాలా, ఇది 1 టీ స్పూన్ తీసుకోవాలండి. బట్ ఇది చాలా చాలా చేదుగా ఉంటుంది. ముందే ప్రిపేర్ అవ్వండి రెసిపీ తీసుకుంటున్నప్పుడే. నెక్స్ట్ త్రిఫ్లా చూర్ణం కూడా 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను. వీటన్నిటిని మనం బాగా బాయిలింగ్ చేసుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ప్యాంక్రియాస్కి ఇన్సులిన్ ఉత్పత్తి చేసుకొని తగ్గిపోతుంది కొంతమంది పేషెంట్స్లో అని చెప్పాం కదా. ఈ నేలవేముకి అది పెంచే ప్రాపర్టీ అనేది ఉంది. దానికి సొంతంగా మనకి మెడిసిన్స్ మీద కాకుండా నార్మల్గా ఇన్సులిన్ అనేది బాడీలో ఇంప్రూవ్ చేసుకొని దాని ద్వారా కణాలకి ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ నేలవేమికి అంత ఇంపార్టెంట్ గుణాలు ఉంటాయి. అది లివర్ని కూడా బాగా దాని మెటబాలిజంని, టోటల్ బాడీని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే తిప్పతీగ కూడా మనకి మంచి ఇమ్యూన్ సిస్టమ్ని కూడా మనకి బాగా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. మనకి షుగర్ లెవెల్స్ని కూడా బాగా బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని అంతా కూడా తగ్గించుకుంటూ షుగర్ లెవెల్స్ని నియంత్రించడానికి, అంటే కొంతమందికి అప్ అండ్ డౌన్స్ బాగా వస్తూ ఉంటాయి. ఈ రోజు నార్మల్గా ఉండొచ్చు, బట్ రేపు హై అయిపోతుంది. ఆ నెక్స్ట్ డేకి మళ్ళీ షుగర్ డౌన్ అయిపోయి వాళ్ళకి అంతా కూడా బాడీ అంతా చెమటలో పెట్టేసి ఒకసారి కొలాప్స్ అయినట్టు అవుతారు. సో ఈవెన్ అలాంటి వాళ్ళకు కూడా ఈ తిప్పతీగ, ఈ నేలవేము, ఈ చక్కని కాంబినేషన్లో ప్రిపేర్ చేసుకునే రెసిపీ వల్ల మనకి అప్ అండ్ డౌన్స్ని కూడా మనకి లేకుండా మనకి చాలా బాగా షుగర్ని నియంత్రిస్తుంది, ప్లస్ షుగర్ లెవెల్స్ని తగ్గించుకుంటూ వెళ్తుంది. మనం ఏది కూడా 1 రోజు 2 రోజుల్లో వండర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనకి ఈ షుగర్ అనేది ఇంత పెద్ద సమస్యని మనకి చక్కని ఔషధం ద్వారా మనం డైలీ కొన్ని రోజులు తీసుకోండి. అప్పుడు మీకు చాలా చక్కగా ఆ రిజల్ట్స్ అనేవి మనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదండి, ఆకులంతా కూడా బాగా మరిగిపోయినాయి, మంచి కషాయం కూడా బాగా రెడీగా అయిపోయిందండి. మనకి ఈ బాయిలింగ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకుందాము. కషాయం ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకా మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకుందాము. ఈ ఫిల్టర్ చేసుకున్న కషాయాన్ని డైలీ 100 ml చప్పున 2 పూట్ల కూడా ఉదయం సాయంత్రం మీకున్న షుగర్ లెవెల్స్ బట్టి, కొంతమంది మినిమం బార్డర్ లైన్ షుగర్ అని అనుకుంటాం కదండి, అంటే షుగర్ ఎఫెక్ట్ అవ్వని వాళ్ళు, మెడిసిన్స్ వాడని వాళ్ళు, అలాంటి వాళ్ళు 1 పూట తీసుకున్నా సరిపోతుంది. ఒకవేళ హై లెవెల్ షుగర్ అంటే ఇప్పుడు ఇన్సులిన్ తో పాటు కలిపి వాడుకునే వాళ్ళు మెడిసిన్స్, మెట్ఫార్మిన్ లాంటివి వాడుతూ ఉంటారు, దాంతో పాటు కూడా కలిపి వాడుకోవచ్చు, ఏమాత్రం ఇబ్బంది లేదు. మీకు దీనికి ఇంటరాక్ట్ అవుతుంది, మాకు బాడీలో ఏదో డ్యామేజ్ అవుతుంది అని అనుకోవద్దు. ఇది మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ద్వారా మన బాడీలో ఉన్న సమస్యని క్లియర్ చేస్తూ షుగర్ నియంత్రించడానికి ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇది డైలీ మార్నింగ్ 1 గ్లాసు, ఈవినింగ్ 1 గ్లాసు. షుగర్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి 2 పూట్ల తీసుకోండి. ఒకవేళ ప్రీ డయాబెటీస్ అనుకుంటే 1 పూట తీసుకోండి, సరిపోతుంది. మీకు ఇలాగ రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ని మీరు ఇంట్లోనే న్యాచురల్గా క్యూర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, న్యాచురల్ రెమెడీస్తో షుగర్ వ్యాధిని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో మీరు హోమ్ రెమెడీస్తో ప్రిపరేషన్తో చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.